నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో సూపర్ హెల్తీగా డ్రై నట్స్ చిక్కీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంట్లోనే చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా ఈ చిక్కీని చేసుకోవచ్చు. చేయడానికి పెద్దగా టైం కూడా పట్టదు. ఒక 15-20 నిమిషాల్లోనే ఈ చిక్కీ రెడీ అయిపోతుంది. సో ఇంట్లోనే డ్రై ఫ్రూట్స్తో మంచి స్వీట్ హెల్తీగా సులభంగా చేయాలనుకుంటే ఓసారి నేను చెప్పినట్టుగా చిక్కీని ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగా కుదురుతుంది. పిల్లలకి స్నాక్స్ కోసమైనా సరే ఇలా మనం ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే 2-3 వారాల పాటు పెట్టొచ్చు. సో మరి మంచి రుచిగా కరకరలాడే డ్రై ఫ్రూట్స్తో చిక్కీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి ఒక అరకప్పు బాదం పప్పు ముక్కల్ని తీసుకొని దోరగా వేపండి. ఇక్కడ నేను ప్రతి బాదంని అడ్డంగా కాకుండా పొడవుగా కట్ చేసి కొన్ని మధ్యలో కట్ చేసి తీసుకున్నాను. కొన్నేమో డైరెక్ట్గా అలాగే తీసుకున్నాను. మీరు కావాలంటే ఈ బాదం పప్పుల్ని ఇక్కడ చూపించిన దానికంటే ఇంకా చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు. సో ఇలా తీసుకున్న వీటిని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాలు ఇలా బాగా వేపి ఒక ప్లేట్లోకి తీసుకోండి. మళ్ళీ ఇదే కడాయిలోకి ఒక అరకప్పు జీడిపప్పు పలుకుల్ని తీసుకుని వీటిని కూడా బాగా ఫ్రై చేయండి. ఇవి కూడా మరీ చిన్నగా కాకుండా మనం బయట చిక్కీ చూసినప్పుడు పెద్దగా ఎలా అయితే ఉంటాయో అలాగే కట్ చేసి తీసుకున్నాను. సో వీటిని కూడా ఒక 2 నిమిషాలు ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోండి. మళ్ళీ ఇదే కడాయిలోకి ఒక పావు కప్పు గుమ్మడి గింజల్ని, మరో పావు కప్పు పిస్తపప్పు పలుకుల్ని, మరో పావు కప్పు వాటర్ మిలన్ గింజలను, అలాగే ఒక టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ గింజలను, ఒక టేబుల్ స్పూన్ నువ్వులను తీసుకోండి. ఇందులో నువ్వులు ఆప్షనల్ అండి, మీరు కావాలంటే స్కిప్ చేసైనా చేయొచ్చు. అలాగే ఇక్కడ నేను చూపించిన ఇందులో ఏమైనా మీ దగ్గర లేకపోతే మిగతా వాటి క్వాంటిటీని పెంచుకొనైనా తీసుకోవచ్చు. సో ఇలా తీసుకునే వీటిని కూడా 1-2 నిమిషాలు ఇలా కలుపుతూ వేపండి. ఇవి కూడా బాగా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకోండి. ఇవి కొంచెం చల్లారేంత వరకు ఇలాగే వదిలేసి ఇవి కొంచెం చల్లారాక మనం పాకాన్ని పట్టి ప్రిపేర్ చేసుకుందాం. అలాగే చాలామంది ఇలా డ్రై నట్స్తో చిక్కీ చేసేటప్పుడు అసలు డ్రై నట్స్ క్వాంటిటీకి స్వీట్కి తగ్గట్టుగా బెల్లం ఎంత తీసుకోవాలని డౌట్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం ఈ డ్రై ఫ్రూట్ చిక్కీ చేసేటప్పుడు ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్తో కొంచెం క్వాంటిటీని అటు ఇటుగా చేసుకుంటూ తీసుకుంటుంటాం కదా. సో అలాంటి టైంలో స్వీట్కి తగ్గట్టుగా బెల్లం ఎంత తీసుకోవాలో మీకు టెన్షన్ లేకుండా ఒక చిన్న చిట్కాని చెప్తానండి. దీనికోసం ఏదైనా కప్పుని తీసుకోండి. మన ఇంట్లో ఉండే ఏ కప్పుతో అయినా కొలిచినా సరే ఇలా ఒక కప్పు కొలతతో మనం వేపి పెట్టిన ఈ డ్రై నట్స్ని కొలుచుకుంటూ తీసుకుందాం. మరీ నిండుగా కాకుండా ఇలా సమానంగా తీసుకోండి. ఇలా కొలిచిన వీటిని ఇంకొక ప్లేట్లోకి తీసుకొని మిగతా డ్రై నట్స్ని కూడా ఇదే కప్పుతో కొలిచి తీసుకుందాం. చూడండి, మనం తీసుకున్న డ్రై నట్స్ అనేవి 2 కప్పుల వరకు వచ్చాయి. ఒక కప్పుకి 3/4 కప్పు చొప్పున బెల్లం తీసుకోవాలి. అదే మీరు స్వీట్ కొంచెం ఎక్కువగా తినేవారైతే కప్పుకి కప్పు చొప్పున బెల్లం తీసుకోవచ్చు. వెయిట్ వైజ్ చూసుకున్న ఈక్వల్ క్వాంటిటీతో బెల్లం డ్రై నట్స్ తీసుకుంటే సరిపోతుంది. సో ఈ మెథడ్లో మనం ఈ డ్రై ఫ్రూట్స్ చిక్కీని చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మరో పక్కన బెల్లం కరిగించడానికి ఒక గిన్నెలోకి 1.5 కప్పు బెల్లం తీసుకోండి. మనం తీసుకున్న 2 కప్పుల డ్రై ఫ్రూట్స్కి 1.5 కప్పు బెల్లం స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. అలాగే చిక్కీ కోసం ఎప్పుడైనా సరే సాఫ్ట్ బెల్లం కాకుండా గట్టి బెల్లం లేదా చిక్కీ బెల్లం వాడండి. మనం సాఫ్ట్ బెల్లం వాడామంటే స్టార్టింగ్ అంత బాగా ఉన్నా మనం స్టోర్ చేసుకున్నప్పుడు కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది. అలాంటి ప్రాబ్లం అవ్వకుండా ఉండాలంటే కొంచెం గట్టి బెల్లం తీసుకుని చేస్తే చాలా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. సో ఇలా తీసుకున్న బెల్లంలోకి పావు కప్పు నీళ్ళను తీసుకోండి. ఇక్కడ నేను బెల్లాన్ని ఫిల్టర్ చేస్తాను కాబట్టి పావు కప్పు వాడుతున్నాను. అదే మీకు బెల్లం ఫిల్టర్ చేయాల్సిన పని లేకపోతే ఒక టేబుల్ స్పూన్ నీళ్ళను తీసుకుంటే సరిపోతుంది. బెల్లం ఇలా పూర్తిగా కరిగిపోయాక ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళను వడగట్టి తీసుకుందాం. మళ్ళీ కడాయిలోకి ఇలా టీ స్ట్రైనర్ని తీసుకొని బెల్లం పాకాన్ని వడగట్టండి. ఇలా వడగట్టాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మనం చేసే చిక్కీ పర్ఫెక్ట్గా రావడానికి మెయిన్గా పాకం అనేది కరెక్ట్గా పట్టాలి. ఎప్పుడైతే పాకం బాగా ఉడుకుతూ నురగగా వస్తుందో ఈ టైం నుండి మనం పాకం వచ్చిందో లేదో చూస్తూ పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కొంచెం పాకాన్ని తీసుకుని నీళ్ళల్లో వేసామంటే చూడండి, మనకి ఇంకా పాకం అనేది రాలేదు. ఈ చిక్కీ కోసం పాకం అనేది గట్టి పాకం రావాలి. ఇలా సాఫ్ట్గా వస్తే పాకం అనేది సరిగ్గా రానట్టు.
మళ్ళీ ఈ బెల్లాన్ని ఈ పాకంలోకి తీసుకొని మరొక 2 నిమిషాలు పాకాన్ని ఉడికించాక చూద్దాం. ఇలా మీరు కూడా పల్లి చిక్కీ చేసిన, నువ్వుల చిక్కీ చేసిన లేదా ఇలా డ్రై ఫ్రూట్స్‌తో చిక్కీ చేస్తున్న పాకం అనేది ఇక్కడ చూపించినట్టుగా ఇదే మెథడ్‌లో ఫాలో అవ్వండి. మరి కాసేపు ఉడికించాక మళ్ళీ పాకాన్ని చెక్ చేయడానికి మళ్ళీ కొంచెం పాకాన్ని తీసుకొని ఇలా నీళ్ళల్లో వేసి చూడండి. చూడండి, మనకు పాకం అనేది గట్టి పాకం వచ్చింది. ఇలా చేసిన పాకాన్ని మనం గిన్నెకేసి కొట్టినప్పుడు ఇలా టక్ టక్ అని సౌండ్ రావాలి. విరిస్తే పాకం 2 ముక్కలుగా విరగాలన్నమాట. సాగినట్టుగా కాకుండా 2 ముక్కలుగా కరెక్ట్‌గా విరిగిందంటే పాకం కరెక్ట్‌గా వచ్చినట్లు. ఇక్కడ మనకైతే పాకం కరెక్ట్‌గా వచ్చేసిందండి. ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం అర టీ స్పూన్ యాలకుల పొడిని, అలాగే చిటికెడంతా వంట సోడాను తీసుకోండి. ఇలా ఇందులో కొంచెం వంట సోడా వేయడం వలన మనకు చిక్కీ అనేది మెత్తబడకుండా చాలా క్రంచీగా ఉంటుంది. అలాగే చివరిగా ఒక టీ స్పూన్ నెయ్యిని తీసుకొని అంతా కలిసేలా కలపండి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి మనం వేపి పెట్టిన డ్రైనర్స్ని తీసుకోండి. ఇలా మనం డ్రైనర్స్ని తీసుకునేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి అంతా కలిసేలా కలపండి. ఇలా మనం డ్రైనర్స్ అన్నీ బెల్లం పాకంలో చక్కగా కలిసేలా బాగా కలిపాక స్టవ్ ఆఫ్ చేసేసి సెట్ చేసుకుందాం. ఇక్కడ నేను బటర్ పేపర్ పైన చిక్కీని చేస్తున్నానండి. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఇంట్లో ఉండే స్టీల్ ప్లేట్కి కొంచెం నెయ్యిని అప్లై చేసైనా తీసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన మనం తయారు చేసిన చిక్కీని తీసుకొని సమానంగా స్ప్రెడ్ చేసుకుందాం. ఇక్కడ నేను రోల్ చేయడానికి రోలర్కి కొంచెం నెయ్యిని అప్లై చేసి రోల్ చేస్తున్నాను. ఇలా రోల్ చేసేటప్పుడు ఎడ్జెస్ని సమానంగా అనుకుంటూ బాగా రోల్ చేయండి. చిక్కీ అనేది మరీ పల్చగా మరీ లావుగా కాకుండా మీడియంగా మనకు చిక్కీ అయితే ఎంత మందంగా ఉంటుందో అంత మందం వచ్చేలా ఇలా రోల్ చేయండి. ఇప్పుడు వెంటనే దీనిపైన మనకు చిక్కీ సైజులో ఘాట్లు పెట్టి తీసుకుందాం. ఇక్కడ నేను బాదం కాజును కొంచెం పెద్దగా అలాగే ఉంచాను కాబట్టి చిన్నగా ప్రెస్ చేసినట్టుగా చేస్తూ కట్ చేస్తున్నాను. ఇలా మనం వేడి మీదే కట్ చేస్తే పీసెస్ అనేవి బాగా వస్తాయి. ఇలా కట్ చేశాక చిక్కీ పూర్తిగా చల్లారేంత వరకు ఒక అరగంట గంట సేపు ఇలాగే వదిలేయండి. ఒక 30-40 నిమిషాలు వదిలేస్తే చిక్కీ కంప్లీట్గా చల్లబడిపోతుంది. చిక్కీ పూర్తిగా చల్లారిపోయాక పీసెస్గా ఇలా సపరేట్ చేసి తీసుకోవడమే. మీకు చూస్తేనే అర్థమైపోతుంది మనం చేసిన చిక్కీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. పిల్లలు మెచ్చేలా అందరికీ నచ్చేలా చాలా ఈజీగా చేసేయచ్చు. ఇంట్లో ఉండే బెల్లం డ్రైనర్స్తో డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.